ఇవాళ మీకోసం మంచి మంచి ముచ్చట్లు తెచ్చిన అవన్నిట్లా చూస్తారా చూదురుగాని ముందుగా హెడ్లైన్స్ అని చూడండి వచ్చింది తెలంగాణ బర్త్డే అందరం ధూమ్ తడాకా చేసుడే సింపుల్ గా కండువా మార్చిన మల్లన్న ఫ్యాన్స్ ని నారాజ్ చేస్తే ఎట్లన్నా మళ్ళా పెరిగిన పెట్రోల్ మీటరు ఇంట్లోకెళ్ళి తీయకుండ్రి స్కూటరు తిరుపతిలో దిగిన కొత్త దేవుళ్ళు ఎగవడి గోల్చుకున్న భక్తులు నోరు పెంచిన సత్తి చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కొబ్బరి నూనె ఆసన ఫోటో డబ్బి సబ్బులు తీసి అర్రలో దాచుకుంటావు వాళ్ళు మొత్తం ఎత్తుకపోతున్నారా ముత్తమంతా రుద్దుకుంటారు నీ గుణం నాకు తెలియదు అనుకుంటున్నావా ఈయన దఫిన మొక్కం దానమే కాను అరే ఇదేంది ఇంత సింపుల్ గానా ఒక పాట లేదు ఒక పద్యం లేదు గబ్బర్ సింగ్ డాన్స్ లేదు నాటుముక స్టెప్పులు లేవు పంచు డైలాగులు ఒక్కటన్నున్నాయా అసలు ఏమైంది సార్కి సార్ మీటింగ్ అంటే ఎట్లుంటుంది కాలేజ్లో దావత్ ఇస్తే దుమ్ము చేసి పెడతాడు పడిసిపోరగాన్లు అయితే పరిశాన్ అవుతారు సార్ హుషారుతనం చూసి అసంటిది ఇంత పెద్ద కార్యాన్ని ఇంత సింపుల్గా చేస్తాడా ఏమో అన్న నీ మీద తీన్మార్ ప్రేక్షకులు పెట్టుకున్న ఆశలు ఏం కావాలి ఇంకో పారైతే ఇట్లా చేయొద్దు సారు అందరు నారాజ్ అవుతారు మీరు ఎప్పట్లెక్కనే ఉండాలి ఇంతకీ ఆ సారే వాళ్ళు అర్థమైందా ఇంకేవాళ్ళు మన మల్లనంటే మల్లననే మాట అన్నాడంటే తప్పనే తప్పడు డొక్కు సైకిల్ మీదకెళ్ళి ఏసీ కార్లకు దునికిండు ఇదివర సంది గులాబీ మల్లన్న అన్నట్టు పార్టీ మారిన శుభ సందర్భంలా 4 పలుకులు వల్కన్నా మా చంద్రబాబు నాయుడు కూడా గొప్ప సీఎం అగో ఇంకా మీ చంద్రబాబు ఏంది గెలిపించిన పార్టీకి పంగనామాలు పెడితే అయిపోయే ఇక్కడ టిఆర్ఎస్ అయినా అక్కడ టీడీపీ అయినా ఇద్దరిది అన్నదమ్ముల పార్టీ ఇద్దరు చంద్రులు అన్నదమ్ముల మాదిరిగా బాగా డెవలప్ చేస్తున్నారు మార్సు డైలాగ్ మార్చే మల్లన్న ఇప్పుడు నువ్వు గులాబీ మల్లన్నావు బంగారు తెలంగాణ సాధించే దశలో ఇది బంగారీ మాట అంటే ఎలక్షన్ల లోపట ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇవ్వకపోతే నేను నెక్స్ట్ టైం ఓటు అడుగా అని చెప్పి సీఎం సారు నల్ల నీళ్ళ శపథం పట్టిండు కదా ఇక నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల శపథం పట్టు సారు నీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తావంటే మళ్ళా ఎలక్షన్ల కూడా నిన్నే ఏసీ కార్ల పార్లమెంటుకు తోలుతారు మల్లన్నా ఆడ అందరు పాత దోస్తులే జల్దిగానే మెల్తాం అవుతారు ఆల్ ది బెస్ట్ అబ్బా మోడీ సారు దేశాన్ని నిలబట్టి 2 ఏళ్ళైంది ఆడ ఈడ మీటింగ్లు పెట్టి మస్తు సంబరాలు చేసుకుంటున్నారు గెలిపించినందుకు మాకేమన్నా ఇస్తేమాయే అని ఇట్లా చాలా మంది నారాజ్ అవుతుండ్రట కదా ఇచ్చిండ్రు ఏ ఒక్క రాష్ట్రానికో ప్రాంతానికో కాకుండా దేశం మొత్తంలో అందరికక్కడికొచ్చే పెద్ద గిఫ్ట్ ఇచ్చిండ్రు అది కూడా ఎప్పుడు రాత్రికి రాత్రే నిర్ణయం చేసిండ్రు గా ముచ్చటేందో ఇన్నాక చక్కెర బుక్తారో లేకుంటే నోట్లే బెల్లం గడ్డలు పెట్టుకుంటారో మీ ఇష్టం ఇక అనుకున్నాం 20 రోజులాయే ఇంకా పెట్రోల్ రేట్లు పెంచుతలేరేందని ఊరుములేని పిడుగుని తెచ్చి ఎత్తేసిండ్రు పెట్రోల్ మీద 2.5 డీజిల్ మీద ₹2.20 పెంచిండ్రు రాత్రికి రాత్రే అయ్యో రేట్లు పెరిగినాయి అని బండ్లు ఇంట్లో పెట్టేది ఉందా బస్ ఎక్కేది ఉందా ఎంత పెంచినా ఇంకింత పెరిగినందుకు సంతోషమే అనుకుంటాం అట్లా అలవాటు చేసుకున్నాం మరి పాత సర్కారు ఏలువడిలా లీటర్ పెట్రోలు 80 చిల్లర దాటితే అమ్మో అనుకున్నాం మోడీ సార్ ప్రధానమంత్రి కొలువుకెక్కినాక చిన్నగా కిందికొస్తే అబ్బా ఎండ్ల రాకున్నా గీ పెట్రోల్ ముచ్చట్లనైతే మనకు వచ్చేది నొచ్చినాయి అని మురిసినాం కానీ మురిసినంత లేదులా మురిపెం మెల్లగా మీది కంబాడుతూనే ఉన్నాయి 60కి పడిపోయి 70కి దగ్గరకు వచ్చినాయి ఇట్లనే ఇంకో 4 మాటలు పెంచితే పాత సర్కార్ రికార్డును ఓవర్టేక్ చేసుడు గ్యారంటీ మొన్ననే సెంటర్ మంత్రి నిర్మలమ్మ నిమ్మలంగా చెప్పింది మేము వచ్చినాక 32 మాటలు తగ్గించినాం 21 మాటలనే పెంచినామని కరెక్టే తగ్గించుడేమో షారానా బారానా పెంచుడు ఏకదమ్నా 2-3 రూపాయి ఎన్ని మాటలు తగ్గించినాం ఎన్ని మాటలు పెంచినాం అన్నది కాదు ముఖ్యం మునుపు కంటే ఎంత తక్కువ వస్తున్నది అన్నదే ముఖ్యం ఇట్లనే పెంచుకుంటావా ఆయిరంటే మోడీ సార్ ఏలువాడు ఒడిసే వరకు 100 రూపాయలు నోటిస్తే 1 లీటర్ వస్తుందేమో మరి కొత్త సినిమా విడుదలైనప్పుడు టాకీస్ల కాడ చూడాలి నా సావిరంగా అభిమానుల ధూమ్ ధామ్ చిన్నగుంటదా హీరోల పెద్ద పెద్ద కటౌట్లు నిలబెట్టి దండలేసి పటాకులు కాలుస్తారు
అమ్మో యాక్టర్లకు గుళ్ళు కట్టిన ఫ్యాన్స్ కూడా ఉన్నారు లో. సినిమా హిట్టో ఫట్టో సినిమా తీసినందుకే గింతటి అభిమానం చూపెడితే ఇక తినేదందుకు బువ్వ, దూపైతే నీళ్లు, ఉడకపోతే ఫ్యాను, సుస్తైతే గోలి, చూడనీకి టీవీ, మాట్లాడుకునేందుకు సెల్ ఫోన్, పండగకు సరుకులు, అల్కటి కంప్యూటర్లు. ఎక్కి తిరిగి బండిచ్చిన వాళ్ళకు ఇంకెట్ల పద్ధతి పట్టాలే? కటౌట్లు పెడితే అయిపోతుందా? పటాకులు కాలిస్తే పూర్తి తీరుతుందా? గందుకే గీ అన్నం చూడుండ్రి ఏం చేసిండో. తమిళ జయజమ్మ మనసు బంగారం, బంగారు తల్లిని ఎట్లా గొలిచినా తక్కువనే అని అనుకున్నట్టున్నాడు గీ అన్న. హాగో అందుకే బంగారు పుస్తలు తాడి చేపించిండు అమ్మ పేరు మీనా. అమ్మ పేరు, అమ్మ సీఎం, అమ్మిచ్చింది 8 గ్రాముల బంగారం, అమ్మకు దండం అని గిట్లా అచ్చుపోసిండు. అన్ని బిల్లలు తాడుకెక్కిస్తే ఇంగ్లీష్లో కూడా అమ్మ అనే ఉంటది. మన తాన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు ఉన్నట్టుగానే ఆడవిల్లల పెండ్లికి 8 గ్రాముల బంగారం కట్నం కింద చదివిస్తుంది జయమ్మ. ఆ పథకం సూపర్ ఉన్నదని ఏకంగా అమ్మ పేరుతోని మంగళసూత్రమే తయారు చేసిండు ఈ బంగారి భక్తుడు. ఇగో ఈయనే ఇంకో భక్తుడు. అమ్మ మళ్ళా ముఖ్యమంత్రి అయిందనే ఆనందంలా ఆటో ఛార్జీలు తగ్గించి పడేసిండు. రూపాయి బిల్ల చేతిలో పెడితే చాలు కోయంబత్తూర్ పట్నం అంతా తిప్పుకొచ్చిండు కొన్ని రోజులు. అమ్మ పేరు మీద గీ తీర్ల సేవ చేస్తున్నందుకు పొద్దుగాల నాస్తేసుడు, పొద్దుమికి బువ్వ తినుడు బంధు పెట్టిండట అమ్మ భక్తుడు. ఇగో ఈ నున్నటి గుండ్లు అమ్మ కోసం కొట్టిపించుకున్నాయే. 134 మంది ఒక్క పారే బర్ర గుండు గీకిపించుకున్నారు అమ్మ మీద భక్తితోని. అంగిల మీద అమ్మ, షౌల కమ్మల మీద అమ్మనే, ఆటల అమ్మనే, పాటల అమ్మనే, అమ్మనే బువ్వ, అమ్మనే కూర, అమ్మనే గాలి, అమ్మనే నీళ్లు, అమ్మ 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 అంత జయమ్మ మహిమ. మన ఊర్లలో ఎట్లుంటది? ఇంటి ముంగట జాగ లేకుంటే ఈ స్కూల్ కాడ పెళ్లి చేస్తారు. కాల్చిన కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు కట్టుకోవాలి మీరే అని ముందుగానే షరతు పెడతారు. ఇక పెళ్లి కార్యం ముడిచినాక ఆడెట్లుంటుందో మనకు తెలియందా? ఓ దిక్కు ఇస్తరాకులు కొట్టుకోబోతుంటాయి, ఇంకో దిక్కు గిలాసలు లేచి ఉరుకుతుంటాయి. ఆ బ్రేక్ కాగితాలు, పువ్వులు, నీళ్ల గుంతలతోని సిత్తడి అవుతుంది. పెళ్లి ఎక్కడిదక్కడ అయిపోయినాక సచ్చబడి చేసే కార్యం చేయాలి కదా. కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు కూడా కట్టాలి కదా. ఒకవేళ మొండికేస్తే ఊరోళ్ళంతా కలిసి ఏం చేస్తారు? వాళ్ళ ఇంటికి కరెంటు కట్ చేసి నీళ్లు బంద్ పెడతారు, దెబ్బకి జేబులో చేయి పెడతారని. ఊర్లో ఒక మనిషి తప్పు చేస్తే గిన్ని శిక్షలుంటే మరి దేశానికి శుద్ధులు చెప్పే మనిషే తప్పు చేస్తే ఏం చేయాలి మరి? మంచోడంటే మంచం కాళ్ళిరగొట్టిండట. ఇగో రవిశంకర్ అయ్య వారి విగ్రహం కూడా గట్లనే ఉన్నది. మంచిగా బతుకుడు ఎట్లనో మనకు శుద్ధులు చెప్పి ఆయనే అద్దులు దాటిండు. గప్పట్ల ప్రపంచ పండుగ అని ఢిల్లీలా యమునా నది ఒడ్డు పొంటి 3 రోజుల పేరంటం చేసిండు కదా. పండుగ ఎంత సంబరంగా జరిగిందో ప్రకృతిని గంత నాశనం చేసిండు. గాలి గలీజ్ అవుతుంది, పసక మాడిపోతుంది, నది లండ్ అవుతుందని పచ్చదనం కావలి కాసే గ్రీన్ ట్రిబ్యునల్ అనే సంఘపోళ్ళు పండుగ కంటే మోదాలే చెప్పిండ్రు. నీ పండుగ ఏందో నువ్వు వేసుకోగాని పాప పరిహారం కింద 5 కోట్ల జుర్మానా కట్టుమని అడిగిండ్రు. గప్పట్ల ఇంత పెద్ద పండుగ చేసిన సాములవారు గన్ని పైసలు నాతానేడున్నాయి లేవు అని ఓ 25 లక్షలు కట్టి కడమై పండుగ వెళ్ళాక కడతా అన్నాడు. ఆడికి పంచాది ఒడిచింది. మరి అన్నమాట ప్రకారం దండగ పైకం కట్టాలి కదా. కార్యం ఒడ్డెక్కినాక ఏమాయే అని అడిగితే చల్ దండగ గట్ట ఏం గట్ట నాకేం ఖర్చు పట్టింది అని మొండికేసి కూసున్నాడు. ప్లీజు కట్టవా అని బతిలాడుతున్నారు ఆఫీసర్లు. ఎవ్వల్ని గింత కేల్ చేస్తే ఒట్టు ఊకే ఏం అడుగుతారు సార్లు మీ ఇజ్జత్ పోంగా. పండుగకు ప్రధానమంత్రి, మంత్రులు, ఎంపీలు పెద్ద మోతేవార్లే పోయిరి. సర్కార్ కార్యం అనుకోని మాఫీ చేయరాదుర్రి. గా పైకమేదో పబ్లిక్ తన గుంజుండ్రి. బండ్లకెళ్ళి పొగెళ్తుందని ఇంత, చెత్త ట్యాక్స్ అని అంత, చెట్లు కొట్టేసినామని కొంత అని అడుగుర్రి. సచ్చుకుంటా కడతావు. ఇప్పుడు నేను ఆఫీస్ అయిపోగానే ఇంటికి పోతుంటా కదా, అప్పుడు గీ బంజారా హిల్స్లో చూడాలి పడవల సొంటి పెద్ద కార్లలో తిరుగుతుంటారు. సుక్కల హోటళ్ళు అయితే షక్కున మెరుస్తుంటాయి. మన సొంటోళ్ళం పోయి ఒక ఛాయ్ కూడా తాగలేమన్లా. బస్సులు అట్లనే పోతుంటే కోటి వస్తుంది కదా. ఈ గడ చూడాలి రోడ్ల పక్క పొంటే శితాం ఉంటారా జనం, ఎగబడి తింటుంటారు. ఆఖరికి మా గల్లీలలో చూసినా ఇంట్లో చిప్పలు కొట్లాడుతుంటాయి. ఇది హైదరాబాద్లోనే కాదు, దేశం మొత్తంలో కూడా గిసొంటి పరిస్థితే ఉంటది. అందుకు ఈ వార్తనే సాక్ష్యం. దునియాల ఎవ్వలకు లేని ఈలు గాని కొత్త రికార్డు కొట్టేసింది మన దేశం. బగ్గ పైసలున్న దేశాల లెక్కలు బయటికి తీస్తే మనకు 10వ ర్యాంక్ వచ్చింది.
దుర్బినీలు పట్టుకొని న్యూ వరల్డ్ వెల్త్ అనే సంగపోళ్ళు దేవులాడితే గీ ముచ్చట తెలిసిందట. అబ్బా అని ఈడికే మురవకుండ్రి. ఇదే సంగపోళ్ళు ఇంకో ముచ్చట కూడా చెప్పిండ్రు. భారతదేశం బగ్గ పైసలున్న దేశమే, కానీ పబ్లిక్కే పేదోళ్ళని కుల్లం కుల్ల చెప్పేసిండ్రు. కరెక్టే, ఊపర్ శర్వాణి అందరు పర్షాని. దేశానికి ఒక్క అంబానీ ఉంటే గల్లికో అడక్క తినేటాయన ఉంటాడు. పెండ్లం బర్త్డేకు 4,000 కోట్ల అద్దాల మేడ గిఫ్ట్నిచ్చే మోతెవారొకలుంటే 3 మల్లెపూలు కొనలేని మొగోళ్ళు బొచ్చడు మంది ఉంటారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీల తాన భాగ్యం ఎంతున్నదో 120 కోట్ల మంది తాన అంతకంటే 30 ఇంతల దౌర్భాగ్యం ఉన్నది. ఇప్పటికే 20 కోట్ల మందికి బువ్వనే దొరకలేదు. కొలువు లేనోళ్ళు కోట్ల మంది ఉన్నారు. అంత పైన పటారం లోపల లోటారం. బిచ్చగాండ్లకు కొత్త బొచ్చలు కొనిచ్చే గొప్ప లీడర్లున్న దేశం మనది. పేదోళ్ళు పైకమున్నోళ్ళు రైలు పట్టాల లెక్క ఎన్నటికి ఒక్కటానికి రారు. ఇండియా ఇండియానే, భారతదేశం భారతదేశమే. అమ్మో గీ వార్త ఇప్పుడు ఎందుకు వేస్తుండ్రన్నా? ఇంటికి పోతే మా సత్తిగన్న పానం తింటాడు. మీరు లేని తోటి చూపిస్తారు ఆడికి. నేను గవన్నీ ఏడికెళ్ళి చేసి పెట్టాలి. ఇంకా జీతం కూడా వాళ్ళేదే. మళ్ళా శాస్త్రమోలే అది ముత్తమంత ఇది ముత్తమంత చేస్తే మా అవుని కడుపుకి ఏ మూలకు చాలదు అది. అరే సత్తిగా, ఈ వార్త చదివి నువ్వు మర్చిపోతామ్మి. ఇంటికి వచ్చినాక నన్ను తిప్పలు పట్టకు. మనం మళ్ళీ ఎప్పుడన్నా చేసుకుందంతి, సరేనా? పొయ్యిలు అన్నీ ఒక్కటే ఫారి ముట్టించిండ్రు. ఎవరెవరు ఏమంటున్నారో సూతమండ్రి. నా ముఖం ఏం చూస్తావక్క? కూర మాడిపోగల కలుపు కలుపు. గీ అక్క చిన్న గిన్నెలో వండుతున్నది. ఎవరి ముక్కులో పెడతావా అమ్మా? అబ్బా కమ్మగా ఆసన వస్తున్నది. మేక మటన్ ఉన్నట్టున్నది. మసాలా మంచిగా ఈమె జొన్న రొట్టెలు చేస్తున్నది. హే బచ్చాలు బచ్చాలు చూస్తుంటేనే నాకైతే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి. మురుకులు, సకినాలు, షేబిళ్ళలు, అట్లు, గివేంటివి నూనెల గోలు ఇచ్చిన షాఫతున్కలు. అబ్బా పెసరుగుడాలు, బొబ్బరుగుడాలు, మాలీజ ముద్దలు, సర్వపిండి, బెల్లం బువ్వ, అంబలి, గట్క, పాన్కము తీరొక్క వంటలు వండిండ్రు. తెలంగాణ పుట్టినరోజు పండుగ వచ్చిందంట అని కరీంనగర్లో ఆడోళ్లకు వంటల పోటీలు పెట్టిండ్రు. కలెక్టర్ మేడం వచ్చింది. ఇంకా చూస్తారేంటిది? ఆకలి అవుతుంటే ఫిలేట్ అందుకోండి. కమ్మ ఉంటాయి మేడం, వేసుకో వేసుకో. కూరగాళ్ళకు మంచి పెడుతున్నది. బుడ్డోనికి కారం అవుతున్నట్టున్నది, ఒగలిస్తున్నారు. బోనాల పండుగ కూడా గీయాలనే చేస్తున్నారు. రేపు మీరు కూడా ఇవన్నీ చేసుకోండి. తెలంగాణ పండుగ కదా. ఓ తక్కర పెడతావా? ఏంటిది చూసుకుంటావా? ఏమైంది నీకు? అట్లా చేస్తున్నారు. ఇది ఎవరో చాలు చేసుకునే పండిండు. పిట్రోల్ పుణ్యానికి వచ్చినారు. ధరలు పెరుగుతుంటే నాశమైపోతున్నారు. ఏం ఫోన్ మాట్లాడుతున్నావు? అంతగానే ఉన్నాయి ఆ ఫోన్లో పైసలు. నేను మాట్లాడుతుంది కదా. హలో ఏంటిది? ఆనం పడుతుంది అక్కడ కట్ అయిపోయింది. బంద్ చేసుకో. ఏమైంది? ఆ గడ్డం కొరుక్కుంటే కాదా? దేవుని కాడికి పోతున్నావా? అంత పెద్ద ఫోన్ ఎందుకు నీకు? ఎందుకు? టీవీ అంత ఉన్నది. టీవీ ఎత్తుకొచ్చినావు ఇంట్లోకి వెళ్ళి. ఇదేంటిది? ఇది కూడా ప్రపంచం ఉన్నది. మొత్తం ప్రపంచం ఉంటే నువ్వెందుకు వచ్చినావు బయటికి? ఇంట్లో కూర్చొని ప్రపంచం చూడుకో. ఏమో తమాషాలు పడుతున్నారు. అగో మా వాడికి ఏమైంది? తోపుంటి వైటలతో పెట్టుకుంటుండు. సతీ వచ్చినావమ్మా? సన్న బియ్యం వండుకొని ముద్దుగా తిన్ను. నున్నగా నాకేమో ముక్కిపోయిన బియ్యం వండి పెట్టు. నాకు కూడా తిక్కలేవాలి కానీ మంచి మాటలు రావు. మళ్ళా ఏందిరో ఎవరిని గంతగానం అంటున్నావు నువ్వు? చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు కొబ్బరి నూనె, ఆసన ఫోటో డబ్బి సబ్బులు తీసి అర్రలో దాచుకుంటావు. వాళ్ళు మొత్తం ఎత్తుకపోతున్నారా? ముత్తమంతా రుద్దుకుంటారు. నీ గుణం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈయన దఫిన మొకందారమే కాను. ఒరే ఏం పుట్టిందిరా నీకు? ఏమో లేనిపోని మాటలు అంటున్నావు. నువ్వు చేయబట్టే కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నది. ఇస్త్రీ చేసుకుంటావు గంటలు గంటలు బట్టలన్నీ. నా బట్టలు ఏమో మెత్తలకెళ్ళి తీసుకొని తొడుక్కున్నట్టుంటాయి. ఇగో నీ ఇస్త్రీ పెట్టే కాలి ఫోను. ఒరే ఎవరన్నా కొత్తోళ్ళు ఇంటే నిజం అనుకుంటారా? అరే ఆగడాగడి ఇంత తిని ఆఫీస్కి వస్తామంట అని అద్దం ముంగ తిలవాడి నెత్తి దువ్వుకుందాం అంటే దువ్వెన్ని ఇంటికెళ్ళే పాడైతాయి. ఏంటివమ్మా అంత అని అడిగితే నీ పోడని ఎత్తోడా నీకెంటికెళ్ళాడు నా రాటాన్ని తీరుగాలు తీస్తావు. ఎలా చూడు మందితోనే తిట్టిపిస్తా నేను. చూస్తానే ఉండు అట్లనే. ఒరే ఎవర్రా నీకు ఇవన్నీ నేర్పించేది? నేను నిన్ను పాల ప్యాకెట్ కొమ్మంటే బజార్లో ముచ్చట్లు పెట్టి గింత పని చేస్తున్నావు నువ్వు. చూసిన వాసుకు నాకు ఏం ముచ్చట మాట్లాడుతున్నదో. నేను ఇలవాడు ఏం మాట్లాడినా సారా ఆగిన వారా సత్యాయ అంటానంటే లేరా కాకి ఇప్పుడే పాల ప్యాకెట్ కోతున్నా అంటాను అన్నగారా. గాయంతో దానికే ఎట్లా పోసుకుంటున్నాను సూడిమే. నేనేమన్నా బుడ్డ పిల్లగాని అనుకుంటున్నావు మంది చెప్తున్నా నీకే. ఒకటంటే 10 గుట్టిస్తున్నావేంద్రా? నాకు గంతగా నీళ్ళే కళ్ళిచ్చుడు తెలియదురా బాబు.
బువ్వకి నిడిచిపెట్టి భూమి జరుగుతున్నావు ఏం తెలియకుండానే అర్ధగంట ఆటలు చెప్తున్నావిరా నీ అవ్వ లేనిపోని విషయాలు చెప్పి నాకు చెడ్డ పేరు తెస్తుండేడు నేను అన్నేం అనలేను ఎప్పుడు బర్ఫున్న దగ్గరనే బర్రు నాటు నోరు చేసినోనికే ఊరుంటది అక్క నీకేం తెలియదు ఎట్లా యాంకరమ్మ పోయినావో ఏమో ఇప్పటిదాకా నువ్వు నా మీద నోరు చేసుకున్నావు ఇంకా అవ్వక్క అమెరికా ట్రంప్ సారు నోరు నెత్తి మీద పెట్టుకొని తిడితేనే మస్తు ఫేర్ వచ్చిందంట దునియాలా ట్రంప్ సార్ గురించేనా నువ్వనేది ఆయన నీతోనే వాళ్ళు అన్నారా ట్రంప్ సారు ఒసఫిట్టలే కొలురుకుంటా మస్తు రెచ్చగొడుతుందంట మందిని ఏ టీవీలో చూసినా ట్రంప్ సార్ పంచారే ఉన్నారు ఆయన ట్రంప్ సార్ ఏమన్నాడనరా ఉత్తగా అందరు బజార్కి ఇడుస్తున్నారు ఆయనను వింధ్య భారతదేశ వాళ్ళు అమెరికాలో చదువుకునేటోళ్ళు కొలువులు చేసేటోళ్ళు ఉన్నారు కదా అక్క లక్షల మందిని వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొడతారంట కదా అక్క మరి చదివి తెలివి నేర్చుకొని మన దేశం రావాలా గాని లక్షల మంది వాళ్ళ దేశంలోనే కొలువు చేస్తే వాళ్ళు ఊకుంటారా అలా దేశానికి ప్రధానమంత్రి అయితామన్నారా ముఖ్యమంత్రి అయితామన్నారా ఏరో చిల్లర బల్లెర పనులు చేసుకొని బతుకుతున్నారు ఆప్తావా ఇక మన తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలని మనం కొట్లాడినట్టే ట్రంప్ సార్ కూడా గట్లనే కొట్లాడుతుండు అందులో తప్పేముంది మళ్ళీ చైనా దేశ వాళ్ళు అంట అమెరికా దేశం ఆగం పట్టిస్తున్నదంట అని బూతు మాటలు అంటున్నారు ఎందుకు నోరు గులగుల పెడుతున్నారా చైనా కంపెనీలన్నీ ఆడబెట్టి అమెరికా ఆమ్దాన్ అంతా కొల్లగొడుతున్నారట ఇదే నీకు గిరాకీ లేకుండా చేస్తే నువ్వు ఊకుంటావా నేనెందుకు ఊకుటాక దౌడకాయలు ఇరగొడతా అయినా నీది కూడా గద్ద నోరే కదా అందుకే నీకు గింత పేరు వచ్చింది అవ్వక్క నోరు నోళ్ళకే మస్తు ఫేర్ వస్తుంది బుగులు వాడతారు అది కాదు కానీ సత్తి ట్రంప్ సార్ నీ మాటలు విన్నాడంటే నేను ఎత్తి మీద ఒక బాంబు వేస్తాడు బాంబేస్తాడు మీరు మోటార్ మీద వచ్చేస్తారా హే నేను ఉత్తుగా అన్నాక ట్రంప్ సారు కంపెనీవారు గారు కమ్మటి నోరు ముద్దుగా మాట్లాడతాడు అమెరికాకి ఆయన్నే ఫర్జెంట్ అవుతాడక్క ఉత్తగానే బూగులు పడతాడు కానీ పెద్ద పెద్ద కథలు చెప్తాడు ఈడ కానీ అమెరికా పబ్లిక్ ట్రంప్ సార్ దిక్కే ఎక్కున్నారట ఎందుకంటే మరి వాళ్ళ కోసమే ఓట్లాడుతున్నాడు కాబట్టి ఓక్క నాకు బూలైతుంది నేను ఇంటికోతా నువ్వు వార్తలు చెప్పి తెలిసిరా తిరుపతి గుడికి పోతే మనకేమినిపిస్తుందిలా ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద ఇట్లా కొలుసుకుంటారు దేవుణ్ణి భజనలు పాటలు కూడా మస్తు వినిపిస్తుంటాయి కానీ అలా పొద్దుగాల క్రికెట్ దేవుడా మెగాస్టారుడా యువ సామ్రాటుడా అనే నామాలతోని తిరుపతి కొండలు మారుమోగినాయనుకో రాదుండ్రి ఏమన్నా భక్త మనోళ్ళకు అరే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇంటామే అంజలి మేడం కూడా వచ్చింది చిరంజీవి సారు 150వ సినిమా షూటింగ్ జల్దిన కావాలని మొక్కేందుకు వచ్చినట్టున్నాడు అక్కినేని అన్నమయ్య గడ్డం పెంచిండు అన్నమయ్య 2వ సినిమా తీస్తాడా ఏంది ఇట్లా ఎంకన్న భక్తులంతా గుంపు గుంపుగా లోపట్టుకోయి దర్శనం చేసుకున్నారు దర్శనం ఎల్లమే అయినట్టుంది బయటకు వస్తుండ్రు నువ్వేందయ్యా సచిన్ సార్ కడ్డని నిలబడ్డావు పోట్వల మంచిగానే పడుతున్నావు అని జరుగు ఓ అయ్యవార్లు మీరు కూడా పోట్వలకి ఎగబడతారా లోపట అస్సలు దేవునితో దిగిపోరాదుండ్రి క్రికెట్ దేవుడే ఎక్కువ అనిపిస్తున్నట్టున్నాడు ఓర్ నాయనో సినిమా దేవుళ్ళు క్రికెట్ దేవుళ్ళ దర్శనం కోసం భక్తులు చూడుండ్రి ఎట్లా లైన్లు కట్టిండ్రో ఎంకన్నను దర్శనం చేసుకున్నప్పుడు కూడా గింత ఆనందపడకుండొచ్చురు ఏం అభిమానమో ఏందో వీళ్ళే దేవుళ్ళ చుట్టూ తిరుగుతా అంటే వీళ్ళను దేవుళ్ళ లెక్క కొలుసుడేంది చిత్రం కాకుంటే తెలంగాణ బర్త్డే వచ్చింది కదా యాడ చూసినా మన V6 పాటలే దుమ్ము లేపుతున్నాయి బతుకమ్మలన్నా ధూమ్ధాములు పెట్టినా యాడ చూసినా మన పాటలే వినబడుతున్నాయి ఇక ఈ జోస్లా మళ్ళొకరు అందరు మా పాట నిందవా ఏమన్నా ఉంటుందా రైట్ ఇక నేను వేస్తున్నా మీ దాంట్లో ఎగిరేటోళ్ళు ఉంటే ఎగురుండ్రి తెలంగాణ నేల ఇది త్యాగాల పుట్టి నిల్లంట రేలా రేలా తూల తంగడు పూల మాల తన ఒడిలో నా పిల్లలు మేమంట రైతు కూలి మట్టి మనుషులమే మేము మచ్చలేని మనసే ఉన్న మల్లె పువ్వులమే కుడుము అంటే పండుగ అంటూ మురిసిపోతామే మేము కుళ్ళు గుచ్చితాను అసలు ఎరగనోళ్ళమే
నేను తీసుకొచ్చిన ముచ్చట్లు అయిపోయినాయి. రేపు ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. నమస్తే.